నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 59వ శ్లోకము తాత్పర్యము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యద్యహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. తాత్పర్యం: ఓ అర్జున, నీలో ఉన్న అహంకారము చేత నా ఇష్టము నేను యుద్ధము చేయను అని మూర్ఖంగా అనుకుంటే ఆ సంకల్పం కూడా ఎందుకు పనికిరాకుండా పోతుంది. నీలో ఉన్న క్షత్రియ స్వభావము నిన్ను యుద్ధము చేయకుండా ఉండనివ్వదు. నీవు అశక్తుడవు. ఇక్కడ కృష్ణుడు జరగబోయే పరిణామం గురించి చెబుతున్నాడు. ఓ అర్జున, నేను యుద్ధము చేయను అనే నీ సంకల్పం కూడా వ్యర్థమే. నీవు ఈరోజు తాత్కాలికంగా యుద్ధం నుండి వైదొలిగినా ఈ యుద్ధం ఆగదు. కానీ నీలో ఉన్న క్షత్రియ స్వభావము నిన్ను ఊరుకోనివ్వదు. నిన్ను యుద్ధానికి పురికొల్పుతుంది. అప్పుడు నువ్వు ఇటు యుద్ధము చేస్తావు, అటు అపకీర్తిని మూటగట్టుకుంటావు. కాబట్టి ఈ యుద్ధము నేనే చేస్తున్నానన్న అహంకారం వదిలిపెట్టు. ఎందుకంటే యుద్ధము క్షత్రియ ధర్మము. నీ ధర్మము నీవు నిర్వర్తించు. ఫలితము గురించి ఆలోచించకు, అది నీ చేతుల్లో లేదు. నేను యుద్ధము చేయను, సన్యాసము తీసుకుంటానన్న నీ మాటలు ఎందుకు పనికిరావు. నీవు ఒక్కడు యుద్ధము చేయకపోతే యుద్ధం ఆగదు. నీ ప్రయత్నం వృధా అవుతుంది. మొదటి రోజు యుద్ధం మానివేసినా నీలో ఉన్న క్షత్రియ స్వభావం నిన్ను యుద్ధానికి పురికొల్పుతుంది. ఆ రాజస ప్రవృత్తిని నీవు తప్పించుకోలేవు. కాబట్టి ఈ వృధా ప్రయాసం మాని యుద్ధము చెయ్యి అని హితబోధ చేశాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.